బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్నారు. ట్రెండింగ్ డైరెక్టర్ రాజ్ నెడిమోర్ను కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో లింగ భైరవాలయంలో వివాహమాడారు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. గత కొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కపుల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వెడ్డింగ్ పై కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది వార్త. ఇక 2017లో అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభా ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం కొన్ని రోజులుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రాజ్ నెడిమోర్తో రిలేషన్లో ఉన్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వీరిద్దరూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఇవాళ రాజ్ నెడిమోరు మొదటి భార్య ఎక్స్లో పోస్ట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. సో రాజ్ అండ్ సమంతకు వివాహం జరిగినట్లుగా వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి సమాచారం అందించేందుకు రాంబాబు గారు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, ఎంతవరకు నిజము అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అనుకోవచ్చా? సంతోషి, మరికొద్ది నిమిషాల్లోనే 1:30 PM కి సమంత తన సోషల్ మీడియా ఇన్స్టాలో పెళ్లి ఫోటోలు ప్రకటన కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఇప్పుడే సమంత సంబంధించిన సన్నిహితులు మనం తెలియజేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్లు చెక్ పెడుతూ ఈ ఉదయం సమంత తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నెడిమోర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. గత వారమే రాజు డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా రిలీజ్ అయింది. ఈ రోజు ఉదయమే ఇషా ఫౌండేషన్ లో లింగ భైరవ టెంపుల్ లో వివాహం చేసుకున్నట్టు అఫీషియల్ మనకు తెలియజేశారు. అయితే ఇంకా అఫీషియల్ గా ఫొటోస్ అన్ని కూడా ఇప్పుడు 1:30కి సమంత అని తన హ్యాండిల్ లో ప్రకటిస్తుందని చెప్పి కూడా తెలియజేశారు. సంతోష్, ఓకే, అంటే రాజు నెడిమోర్ వైఫ్ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు అని విన్నాము. ఆ సారాంశం ఏంటండి? అదే తన మాజీ భర్త ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని ద్వారానే ఒక్కసారిగా ఈ వివాహం జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాని మీద ట్రెండింగ్ జరుగుతా ఉంది. అయితే అతి 30 మంది సమక్షంలోనే, తన బాగా దగ్గరగా ఉన్న సన్నిహితుల సమక్షంలోనే వివాహం జరిగినట్టు మనకు తెలుస్తుంది. సంతోష్, ఓకే, ఒకవేళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తే సమంత అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇది సంతోషకరమైన వార్త. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు డైవర్స్ అయ్యాయి కాబట్టి వాళ్ళిద్దరు ఏకమవడంలో పెద్ద ఇబ్బంది ఏముండదని అనుకుంటున్నారు. ఓకే, సరే రాంబాబు. ముహూర్తం షాట్ 2 October 2025. ఎస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్నారు. ట్రెండింగ్ డైరెక్టర్ రాజ్ నెడిమోర్ను కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో లింగ భైరవ ఆలయంలో వివాహమాడారు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గత కొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కపుల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వెడ్డింగ్ పై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా ఫిలిం నగర్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక 2017లో అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభా ధూళిపాళ్ల వివాహం చేసుకున్నారు. సమంత మాత్రము కొన్ని రోజులుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రాజ్ నెడిమోర్తో రిలేషన్ ఏర్పడింది. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వీరిద్దరూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఇవాళ రాజ్ నెడిమోరు మొదటి భార్య ఎక్స్లో పోస్ట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది.